అందరికీ నమస్కారం. మనం తెలుగు భాషాంశాల్లో వర్ణమాలకు సంబంధించినటువంటి కొన్ని ఉపవిభాగాలు తెలుసుకున్నాం. మరికొన్ని భాగాల గురించి ఇప్పుడు నేర్చుకుందాం. వర్ణోత్పత్తి స్థానాలు అంటే మనం నోటి ద్వారా పిలిచేటటువంటి ఆ అక్షరం యొక్క స్థానాన్ని బట్టి మనం 9 రకాలుగా దీన్ని చెప్పుకోవచ్చు. ఉత్పత్తి స్థానమును బట్టి అంటే ఆ అక్షరాన్ని మనం ఎక్కడ పలుకుతున్నామో దాన్ని బట్టి కొన్ని రకాలుగా మన పూర్వీకులు విభజన చేసి ఇవ్వడం జరిగింది. అయితే దీనికి కోడ్గా మనం మొత్తం 9 అని చెప్పుకున్నాం కదా, దాన్ని కంతా మూదం ఓ అకం కందం ఈ కోడ్ను మనం గుర్తుపెట్టుకుంటే మనకి 9 పేర్లు వచ్చేస్తాయి. ఫస్ట్ కమ్ అంటే కంఠ్యములు, తా అంటే తాళవ్యములు, మూ అంటే మూర్ధన్యములు, దమ్ అంటే దంత్యములు, ఓ అంటే ఓష్ఠ్యములు, అ అంటే అనునాసికములు, కమ్ అంటే కంఠ తాళవ్యాలు, మళ్ళీ కమ్ ఉంది కదా కంఠోష్ఠములు, తర్వాత దమ్ లాస్ట్కు చివరిదున్నది దంత్యోష్ఠము. చూడండి, ఈ 9ని మనకు ఒక కోడ్తో గుర్తుపెట్టుకోవచ్చు. కంతా మూదం ఓ అకం కందం అని గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మొట్టమొదటి కంఠ్యములు అంటే కంఠము నుండి పుట్టునవి. మనం కంఠం ద్వారా ఈ అక్షరాలను పలుకుతాం. అ ఆ క ఖ గ ఘ ఞ హ హ. చూడండి, ఈ అక్షరాలు కంఠం సహాయంతో పలుకుతున్నాం మనం, కాబట్టి వీటిని కంఠ్యములు అని పిలుస్తాం. అంటే మనకి పరీక్షలో ఏమంటాడంటే ఈ అక్షరం ఇచ్చి ఇది కంఠ్యం, క్రింది దాంట్లో దేనికి సంబంధించింది అని అంటాడు, లేదా కంఠ్యములు క్రింది అక్షరాలు ఏవి సరిపోతాయి అని అడుగుతాడు. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రెండవది తాళవ్యములు. తాళువులు అంటే దవడలు అని అర్థం. దవడ నుండి పుట్టునవి అంటే దవడ సహాయంతో పలుకుతాం వీటిని. ఈ ఈ చ ఛ జ ఝ ఇని య ష అంటే ప్రతి ఒక్క అక్షరం పలకాలంటే మనకి దవడ తప్పకుండా అవసరం ఉంటుంది. అందుకని వీటిని తాళవ్యములు అని పిలుస్తాం. తర్వాత మూడవది మూర్ధన్యములు. నాలుక యొక్క కొనభాగం నుండి పుట్టేవి అంటే నాలుక కొనభాగం సహాయంతో పలికేవి మూర్ధన్యములు. అవేమిటియో చూడండి. రు రూ ట ఠ డ ఢ న ర ష ర ల ళ. ప్రతి ఒక్కటి కూడా మనం నాలుక కొనభాగాన్ని ఉపయోగించి పలుకుతున్నాం కాబట్టి వీటిని మూర్ధన్యములు అంటారు. తర్వాత దంత్యములు. దంత్యములు అంటే దంతముల నుండి పుట్టినవి అంటే దంతాల సహాయంతో వీటిని పలుకుతాం. లు లూ త థ ద ధ న ల స. అంటే వీటిని మనం గమనించినట్టయితే తప్పకుండా దంతాల సహాయం మనకు అవసరం ఉంటుంది. వీటినే దంత్యములు అని పిలుస్తాం. తర్వాత ఓష్ఠ్యములు. ఓష్ఠ్యం అనగా పెదవి. ఓష్ఠ్యములు అంటే పెదవుల నుండి పుట్టునవి అంటే పెదవుల సహాయంతో పలికేవి. ఊ ఊ ప ఫ బ భ మ. ప్రతి ఒక్క అక్షరం కూడా పెదవుల సహాయంతో పలుకుతున్నాం కాబట్టి ఇవి ఓష్ఠ్యములు. తర్వాత అనునాసికములు. అనునాసికములను ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం. ముక్కు సహాయంతో పలకబడేవి. అవేమిటి? ఞ ళి ణ న మో అ హ అంటే ఇవి అరసున్నా విసర్గ సున్నా అని చెప్పుకుంటాం, కానీ పలికేది మాత్రం అరసున్నాను ఓ అని పలుకుతాం, విసర్గని హో అని పలుకుతాం, సున్నాని అని పలుకుతాం. అంటే వీటికి తప్పకుండా మనకి ముక్కు సహాయం అవసరం ఉంటుంది కాబట్టి వీటిని అనునాసికములు అంటాం. తర్వాత కంఠ తాళవ్యాలు. కంఠము, తాళవ్యం అంటే ఏంది? దవడలు. కాబట్టి ఈ అక్షరాలకి మనకి కంఠం అవసరం, కంఠం సహాయం కావాలి, దవడల సహాయం కావాలి. కాబట్టి కంఠము మరియు దవడల నుండి పుట్టినవి అని చెప్పుకుంటాం. అవి ఏ ఏ ఐ అంటే కంఠం కావాల్సింది, దీనికి దవడలు కూడా కావాలి. అందుకని వీటిని కంఠ తాళవ్యాలు అంటారు. మరి కంఠోష్ఠములు. అవేంటి? కంఠం మరియు ఓష్ఠం అంటే పెదవులు. కాబట్టి కంఠం మరియు పెదవుల నుండి పుట్టునవి, ఈ రెండింటి సహాయంతో పలికేవి. అవేంటి? ఓ ఓ ఔ. చూడండి, మనకి ఇక్కడ కంఠం అవసరం ఉంటుంది, తర్వాత పెదవి కూడా అవసరం ఉంటుంది. తర్వాత దంత్యోష్ఠము అంటే దంతము మరియు ఓష్ఠ్యం అంటే పెదవులు. దంతం మరియు పెదవుల నుండి పుట్టినవి, వాటి సాయంతో పలికేవి. ఏంది? వా అంటే కాఫీలోని ఫ
కారం కూడా దంత్యోష్టమే అవుతుంది. కాబట్టి ఇక్కడ వ ఫ ఈ రెండు కూడా దంత్యోష్టము, అది గుర్తుపెట్టుకోండి. ఇది ఇవన్నీ కూడా వర్ణోత్పత్తి స్థానాల ఆధారంగా ఏర్పడినవి. కాబట్టి ప్రతి ఒక్క భాగం, ఆ భాగంలో ఉన్నటువంటి అక్షరాలని మనం ఏమని పిలుస్తున్నాం అనేవి మరి అంటే కొన్ని కొత్తగా పదాలు కనబడుతూ ఉంటాయి. కాబట్టి వీటిని మరి చదివినట్లయితే గుర్తుండిపోతాయా, ఇంతేనా అని మనకు అనిపిస్తుంది. తర్వాత స్థానము, కరణము, ప్రయత్నం. చూడండి, ఇక్కడ వీటి యొక్క నిర్వచనాలు, ఉదాహరణలు గమనిద్దాం. స్థానము, కదలిక లేని ముఖ భాగాలని మనం స్థానము అంటాం. అంటే ముఖయంత్రంలో ధ్వని పుట్టించే పై భాగములు కదలిక లేనివి. అది ఏంటి అవి? అంగిలి, పై దవడ, పై పెదవి, పై దవడ రెండు కూడా కదలవు. కాబట్టి వీటిని మనం స్థానము అని పిలుస్తాం. తర్వాత కరణము, ముఖయంత్రంలో ధ్వని పుట్టించే క్రింది భాగములు. అవేంటి? క్రింది పెదవి, నాలుక, కొన మొదలైనటువంటివి. వీటిని మనం ఏమంటాం? కరణం. ముఖయంత్రంలో ధ్వని పుట్టించే క్రింది భాగాలు అంటే క్రింది పెదవి, నాలుక, కొన, వీటిని మనం కరణం అని పిలుస్తాం. మరి ప్రయత్నం అంటే స్థాన కర్ణముల చేత చేసే చేష్టలు. అంటే ఈ రెండిటి సహాయంతో మనం ఏవైతే పలుకుతున్నామో వాటిని మనం ప్రయత్నంగా చెప్పుకుంటాం. కాబట్టి ఇవి గమనించండి. మనకి ఇప్పుడు వీడియోలలో ఎక్కడైతే మనం స్టార్ గుర్తులు పెట్టుకుంటున్నామో ఆ స్టార్ గుర్తులు ఉన్నవి చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి వీటిని చాలా బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత వీటికి సంబంధించినటువంటి మనం ప్రాక్టీస్ బిట్స్ను కూడా చూద్దాం. వ అనున్నది ఈ క్రింది ఆప్షన్స్లో ఏది సరిపోతుంది? మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా, దంత్యోష్ఠ్యము. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఈ క్రింది వాణిలో దంత్యోష్టం ఏది? ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ని మనం గమనిస్తే వ. కా నుండి మా వరకు గల వర్ణములు. ఈ నాలుగింటిలో ఏది సరి అయినది? స్పర్శములు. తర్వాతది పరుషములు అనగా కఠినంగా పలుకబడేవి. విసర్గ అనగా విడువబడునది అని అర్థం. తర్వాతది క్ష అనున్నది కింద ఆప్షన్స్లో ఏది సరిపోతుంది? సంయుక్తాక్షరం. వర్గ ద్వితీయ చతుర్థాక్షరములను ఏమంటారు? దీంట్లో సరి అయినటువంటిది వర్గయుక్కులు. తర్వాత ఓ అవులను ఏమంటారు? కంఠ్యోష్టములు. తర్వాత 21 ఏ ఐలను ఏమంటారు అంటే దీంట్లో సరి అయినటువంటిది కంఠతాళవ్యములు. తర్వాత ఊష్మములకు స్పర్శములకు మధ్య ఉండేవి. దీంట్లో సరి అయినది అంతస్థములు. తర్వాత ఓష్ఠ్యములు అనగా డాష్ నుండి పుట్టినవి. దీనికి సరైనటువంటి ఆప్షన్ పెదవులు. తర్వాత సహలను ఏమంటారు? దీనికి సరిపోయినటువంటిది ఊష్మములు. తర్వాత ఉభయాక్షరములు మొత్తం ఎన్ని? దీనికి సరిపోయేది 3. ఆ, ఈ, ఊ, రు, ఏ, ఓలను ఏమంటారు? దీంట్లో సరి అయినటువంటి జవాబు దీర్ఘములు. తర్వాత అనునాసికములు అనగా దీనికి సరిపోయే ఆన్సర్ ముక్కుతో పలికేవి. నాదాలు అనునవి వీటికి గల మరి ఒక పేరు. దీనికి సరిపోయే ఆన్సర్ సరళాలు. తర్వాత మూర్ధన్యములు అనగా దీనికి సరిపోయేటటువంటి జవాబు నాలుక కొన భాగంచే పలికేవి. తర్వాతది పరుషములు సరళములు కాని వాటిని ఏమంటారు? వాటిని స్థిరములు అంటారు. క్రింది వాటిలో త వర్గం ఏది? తథ, దద్ధ, న. తర్వాత దీంట్లో వ్యంజనములు అని వీటిని అంటారు. వేటిని వ్యంజనములు అంటాం మనం? హల్లులు, ప్రాణులు, ఈ రెండింటిని కూడా వ్యంజనములు అంటాం. కాబట్టి 2వ ఆప్షన్ 3వ ఆప్షన్ రెండు కరెక్ట్. 2, 3 ఆప్షన్స్ కరెక్ట్ అని మనకు 4వ దాంట్లో ఇచ్చాడు. కాబట్టి 4వ ఆప్షన్ రైట్. తర్వాత వక్రతమములు ఎన్ని? ఇవి 2 అని మనకు తెలుసు. కాబట్టి ఇలా మనం వర్ణమాలలో ఉన్నటువంటి అన్ని
చదువుకొని గుర్తుపెట్టుకున్నట్టయితే ఇటువంటి బిట్స్ ఏవి అడిగినా కూడా మనం చక్కగా రాయగలుగుతాం, చెప్పగలుగుతాం.